రాజధాని గ్రామాల్లో భూములు ఇవ్వని రైతులకు తొలుత బుజ్జగింపులు, తర్వాత వేధింపులు కొనసాగుతూ ఉండటంతో బాధిత రైతులందరూ ఏకమయ్యారు. ఏకతాటిపై నిలిచి పోరాడాలి అని నిర్ణయించారు. అంగుళం భూమిని పోనివ్వకుండా ఉద్యమించేందుకు రైతులందరూ ముందుకు రావాలని రైతు ప్రముఖ వైద్యుడు డాక్టర్ కన్నారావు నాయుడు పిలుపునిచ్చారు. రాజధాని ప్రాంతంలో భూములివ్వని రైతుల పట్ల కూటమి సర్కార్ వ్యవహరిస్తున్న తీరు అన్నదాతలను పోరాటానికి సమాయత్తం చేస్తోంది. రాజధాని గ్రామాల్లో భూములివ్వని రైతులను ప్రభుత్వం బుజ్జగింపులు, వేధింపులతో లోబర్చుకోవటం, పంట భూములే జీవనాధారంగా బతుకుతున్న కర్కసులని కన్నెర్రజేసేలా చేస్తోంది. రైతుల నుంచి భూములు తీసుకునేందుకు తొలుత గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నేతలు, అధికారులను అన్నదాతల దగ్గరకు పంపి బుజ్జగించారు. తమ మాట వినని వారిని వేధింపులతో లోబర్చుకున్నారు. ఈ వ్యవహారంపై ఈ నెల 9వ తేదీన మంగళవారం జరగనున్న గ్రామ సభకు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి ఉండవల్లిలో రైతులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. గ్రామ సభలో ఏం మాట్లాడాలి, అధికారుల ప్రశ్నలకు ఏ విధమైన సమాధానాలు చెప్పాలి, ఎలాంటి అభ్యంతరాలు తెలపాలనే విషయాలపై సమావేశంలో చర్చించారు. సమావేశంలో పాల్గొన్న ఉండవల్లి రైతులు తమపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి వచ్చిన తర్వాత తమపై మాటల్లో చెప్పడానికి వీలులేని విధంగా విష ప్రచారం చేస్తున్నారని, కులం పేరుతో దూషిస్తున్నారని, ఇలా దుర్మార్గంగా దుష్ప్రచారం చేయటం చాలా బాధేస్తోందని రైతులు ఆవేదన చెందారు. రౌండ్ టేబుల్ సమావేశంలో డాక్టర్ కన్నారావు నాయుడుతో పాటు పలు రైతు సంఘాల నాయకులు మాట్లాడారు. కొన్న భూమిని అతి తక్కువ వాల్యూతో రిజిస్ట్రేషన్ చేయిస్తారని, ఫలితంగా గ్రామంలోని రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. మన భూమి అంగుళం కూడా పోకుండా పోరాటం నిర్వహిస్తే మన ఊరు సస్యశ్యామలంగా ఉంటుంది అని రైతు సంఘం నేత డాక్టర్ కన్నారావు ఆవేదన చెందారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.